కుంకుమరేఖ. నేను తల్లిని కాబోతున్నానక్క. అదేంటక్క, ఈ మాట వినగానే నీ మొహం సంతోషంతో 1000 దీపాలలా వెలిగిపోతుందనుకుంటే ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయావు. సరేలే అమ్మా, ముందు స్వీట్ తీసుకో. నీ చేత్తో ఏదిచ్చినా మాకు విషంతో సమానం. వెళ్ళవే ఇక్కడి నుంచి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటా? కడుపు మంట. నన్ను నా బిడ్డల్ని చిత్రహింసలు పెడుతుందనే కడుపు మంట. మనకి కడుపు మంటను మిగిల్చి ఇప్పుడొచ్చి నా కడుపు పండింది అంటే మనం ఆనందం పట్టలేక ఊరేగల. అయినా ఆ దేవుడికి బుద్ధి ఉండాలి. ఇలాంటి వాళ్ళని భూమి మీదకి పంపించడమే ఆయన చేసిన పెద్ద నేరం అనుకుంటే మళ్ళీ దీనికి తల్లయ్యే అదృష్టం కూడానా? లోకంలో ఎంతో మంది మంచి వాళ్లను ఆ దేవుడు గొడ్రాళ్లగా మిగిలిపోమని శపించి ఇలాంటి దుర్మార్గురాలికి మాత్రం మాతృత్వం అనే వరం ఇస్తాడా? అసలు ఆయనకి మనసు అనేది ఉందా? నీకెందుకే మాతృత్వం? నీకెందుకే ఐదోతనం? ఏ రోగం వచ్చి పోక? అమ్మా, ఏంటమ్మా మాటలు? ఈ మాటలైనా దీని బుర్రకెక్కితే ఇక జన్మలో నా ఇంటి మొహం చూడదు. ఒసేయ్, నీలాంటి వాళ్ళు అమ్మ అని పిలిపించుకోవడానికి అర్హులు కారు. నీ కడుపున పుట్టబోయే వాళ్ళు శాపగ్రస్తులే గాని అదృష్టవంతులు కాదు. దయచేసి నువ్వు బిడ్డల్ని కని వాళ్ళని చంపకు. పోవే ఇక్కడి నుంచి. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలన్నా? నేనన్నది నా కూతుర్ని కాదు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసే ఒక తాటకి. అయినా నువ్వేంటక్క పదే పదే దాన్ని వెనకేసుకొస్తున్నా? అది అన్నిసార్లు అవమానిస్తుంటే ఎలా భరిస్తున్నావు? నీకెందుకు దాని మీద అంత ప్రేమ? నీ పద్ధతి మాకు నచ్చడం లేదక్క. ఎక్కడికెళ్ళావమ్మా? చెప్పు వైషు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను నిజంగా తల్లిని అయ్యానా లేదా అని తెలుసుకుని వస్తున్నా. డాక్టర్ ఏమన్నారు? నిజమే అన్నారు. ఆ విషయం ఆంటీ కూడా చెప్పింది కదా.
వీళ్ల మాటలు ఏవి నిజాలో ఏవి అబద్ధాలో తెలియవు కదా. చూడు వైషు, నువ్వింతకాలం పసిపిల్లలో ప్రవర్తించావు. కాని ఇప్పుడు ఒక పసిపిల్లకి తల్లివి కాబోతున్నావు. ఇక నుంచైనా గతాన్ని మర్చిపోయి హాయిగా ఉండవే. నేను తల్లిని కాబోతున్నంత మాత్రాన వీళ్ళు చేసిన మోసాల్ని మర్చిపోవాలా? అంతకు మించి వేరే అవకాశం లేదు. అలా అని అణిగి మణిగి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అలా ఉండమని చెప్పడం లేదమ్మా, అమ్మలా ఉండమని చెప్తున్నాను అంతే. ఇది నీకు కొత్త జీవితం. ఈ జీవితంలో చాలా ఆనందం ఉంటుంది. నీ వాళ్ళు నీ పట్ల చూపించే అభిమానంలో ఎంతో ప్రేమ ఉంటుంది. అవునమ్మా, నిన్నటిదంతా ఒక పీడకల. ఈ రోజు నుంచి నీ జీవితం ఒక రంగుల కల. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అంత సంతోషం దొరికే అందమైన రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి. నిన్నటి వరకు నువ్వు చేసిన అల్లరికి రవికి ఆంటీకి నీ మీద కోపం ఉన్నా, ఆ కోపం అంతా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట తెలిసినప్పటి నుంచి ఆ కోపం ఆవిరైపోయింది. వాళ్ళు ఆ విషయాలేవి మనసులో పెట్టుకోరు. నువ్వు కూడా అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండు. ఉండలేను.